గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల మళ్లీ వర్షం పడుతోంది. తెల్లారి కాసేపు గ్యాప్ ఇచ్చిన వాన మళ్లీ మొదలైంది. రాబోయే 3 గంటల పాటు సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. వెదర్ ఆఫీసర్లు రెయిన్ అలర్ట్తో అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర వరద నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రజలకు అలర్ట్ మెసేజెస్ పంపుతున్నారు హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు. ఎప్పటికప్పుడు వర్షాలు, వరదలు, ట్రాఫిక్ జామ్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతోంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తన ద్రోణి యాడ్ కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. సిటీలో ముసురుతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు ప్రకటించారు. డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, సిటీలో ఉదయం నుంచి ముసురు కురియగా సాయంత్రం అయ్యే కొద్ది వానలు పెరుగుతున్నాయి కదా, నగరంలో వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మీరు చెప్పినట్టుగానే ఉదయం నుంచి కూడా నగర వ్యాప్తంగా ముసురు అనేది కంటిన్యూ అవుతా ఉంది. చాలా ప్రాంతాల్లో, దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మనకు ఇదే విధమైన వాతావరణం అయితే ఉదయం నుంచి కంటిన్యూ అవుతా ఉంది. కాకపోతే ఒక్కసారిగా మనం గత పావు గంట నుంచి చూసుకున్నట్టయితే ఈ ముసురు అనేది కూడా పెరుగుతూ వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, దాంతోపాటు అమీర్పేట్ ప్రాంతాల్లో కూడా మనకు కాస్త ముసురు నుంచి కూడా తేలికపాటి వర్షం కూడా నమోదవుతా ఉంది. అదేవిధంగా ఇటు బషీర్బాగ్, అబిడ్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అఫ్జల్గంజ్, గోష్మహల్ తో పాటు ఇటు నారాయణగూడ తదితర ప్రాంతాల్లో కూడా మనకు ఒక మోస్తారు వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ సైడ్ కూడా దాదాపు కంటోన్మెంట్ ఏరియా కావచ్చు, అదేవిధంగా ప్యారడైజ్, రాణిగంజ్, రసల్పుర, ప్యాట్నీతో పాటు మోండా మార్కెట్, బన్సిలాల్పేట, సీతాఫల్ మండి ప్రాంతాల్లో కూడా మనకు ఒక తేలికపాటి వర్షం అయితే ప్రస్తుతం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక సిటీ శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, అరంగర్ కావచ్చు, అదేవిధంగా అత్తాపూర్ కావచ్చు, మేదీపట్నం అటు సైడ్ కూడా చూసుకున్నట్టయితే మనకు ముసురు అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఎల్బీ నగర్ కావచ్చు, దాంతోపాటు హయత్ నగర్ కావచ్చు, ఆ సైడ్ అయితే దాదాపు మనకు తేలికపాటి వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇటు సికింద్రాబాదు, దాంతోపాటు అల్వాల్ ఈ సైడ్ చూసుకున్నా కూడా దాదాపు ఒక మోస్తారు వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఉప్పల్ కావచ్చు, దాంతోపాటు బోడుప్పలు అటు చూసుకున్నట్టయితే అటు కూడా దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. దాదాపు మధ్య సిటీలో కూడా మనం చాలా ప్రాంతాల్లో చూసుకోవచ్చు, అక్కడ కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక కూకట్పల్లి, చందానగర్ ఆ ప్రాంతాల్లో కూడా దాదాపు ఉదయం అంతా కూడా మనకు ముసురు అనేది కంటిన్యూ అయింది. ఒక్కసారిగా సమయం గడుస్తున్న కొద్ది కూడా మనకు ఆ వర్షం అయితే ముసురు నుంచి కూడా తేలికపాటి వర్షం మోస్తారు వర్షంగా మారుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం నుంచి కురిసిన వర్షంకి కూడా చాలా ప్రాంతాల్లో మనకు 1 సెంటీమీటర్ వర్షపాతం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రామచంద్రపురం కావచ్చు, పటాన్ చెరుకు కావచ్చు, అదేవిధంగా జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, ముఖ్యంగా చందానగర్, షేర్లింగంపల్లి, దాంతోపాటు ఇటు ఆర్సీపురంతో పాటు గాజుల రామారం, బంజారా హిల్స్, దాంతోపాటు ఇటు కూకట్పల్లి ప్రాంతాలు, హైదర్ నగర్ ప్రాంతాల్లో కూడా మనకు 1 సెంటీమీటర్ వర్షపాతం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇదే విధమైన వాతావరణం అయితే ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే తేలికపాటి వర్షం అయితే చాలా ప్రాంతాల్లో నమోదవుతా ఉంది. అదేవిధంగా సమయం గడుస్తున్న కొద్ది సాయంత్రం లేదా రాత్రి సమయంలో మనకు ఒక జోరు వర్షం, మోస్తారు వర్షంతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైనా అవసరం ఉంటేనే, నగరంకి సంబంధించిన ప్రజలైతే అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్తా ఉన్నారు. ఒకవేళ వచ్చినా కూడా రెయిన్ కోట్స్తో పాటు ఇటు అంబ్రిల్లా కూడా క్యారీ చేయాలని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సాయంత్రం సమయం అవ్వడంతోనే కూడా ప్రతిరోజు ఇదే వెదర్ అయితే ప్రతిరోజు కంటిన్యూ అవుతా ఉంది గత 3-4 రోజుల నుంచి కూడా. సో ఇదే రెయిన్ ఇట్లా కంటిన్యూ అవ్వడంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జోరు వర్షం కురుస్తుండడంతో సిటీలో చాలా ప్రాంతాల్లోనైతే మనకు ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడతా ఉంది. ఇక ట్రాఫిక్ జామ్ కి సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడ ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువగా ఏ సమయంలో ఎక్కడ అవుతుందో దానికి సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా దాదాపు సంబంధించి కూడా మెసేజ్ అలర్ట్స్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు ఐటీ సెక్టర్, ఐటీ కారిడార్, ఇటు గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, దాంతోపాటు ఇటు చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఈ ట్రాఫిక్ జామ్ అనేది కూడా సాయంత్రం సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇది పీక్ అవర్స్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు ఈ సాయంత్రం సమయంలో ఎక్కువగా ఆఫీసులు అందరూ ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. సో ఇట్లాంటి సమయంలో నార్మల్గానే మనకి ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. అలాంటిది మనకు ఈ సమయంలో ఇట్లాంటి వర్షం కనిపిస్తే ఇంకా దాదాపు ఒక నరకం అనే చెప్పుకోవచ్చు.
ఎందుకంటే గంట 2 గంటల పాటు కూడా ఆ ట్రాఫిక్ జామ్లోనే ఇరుక్కోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటివి అవ్వకూడదని చెప్పేసి ఇటు సైబరాబాద్కి సంబంధించిన పోలీస్ వాళ్ళు కూడా సపరేట్గా మెసేజ్ అలర్ట్ సిస్టమ్ కూడా పంపిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది, ఎక్కడెక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉందో దానికి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇటు హైడ్రాకి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, ఇటు ప్రత్యేక మాన్సూన్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ఏవైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఆ వాటర్ ఎక్కడెక్కడ నిలుస్తున్నాయో వాటికి సంబంధించి 141 ప్లేసుల దగ్గర దాదాపు ప్రత్యేకంగా కూడా నిఘా పెట్టారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెసేజ్ అలర్ట్స్ కూడా వాళ్ళు కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఇక ఐఎండీకి సంబంధించి కూడా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ వర్షంకి సంబంధించి అలర్ట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఏ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి సో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు వాతావరణ శాఖకు సంబంధించి కూడా రాబోయే 3 గంటల పాటు అంటే 4 గంటల నుంచి 7 గంటల ప్రాంతం వరకు కూడా మనకు అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం రాబోయే 3 గంటలకు సంబంధించి ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజిగిరితో పాటు నాగర్ కర్నూలు, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు సంబంధించి రాబోయే 2-3 గంటల్లో తేలికపాటి వర్షంతో పాటు అక్కడక్కడ మోస్తారు వర్షం, 1-2 చోట్ల జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదే విధంగానైతే మనకు ఈదురుగాళ్ల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు చిన్న వర్షం పడితేనే ఎక్కువగా వాటర్ లాగింగ్ అనేవి కూడా అవుతూ ఉంటాయి. సో ఏవైతే వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయో ఆ ప్లేసెస్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే కూడా మనకు వర్షాకాలంకి సంబంధించి కూడా ప్రతి ఏటా మాన్సూన్ బృందాలు అని చెప్పేసి ప్రత్యేకంగా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా కూడా ఎప్పుడు కూడా ప్రత్యేకంగా పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం గాను కూడా మనం చూసుకున్నట్టయితే ఈ రైనీ సీజన్కి సంబంధించి దాదాపు 150 మాన్సూన్ బృందాలు అయితే ప్రత్యేక నిఘా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిఘా పెట్టాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కో బృందంలో ఈ 150కి సంబంధించి బృందాలలో ఒక్కో బృందంలో ఆరుగురు ఉంటూ ఉంటారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయో దాంతోపాటు చెట్లకు సంబంధించి కూడా ఈదురుగాలు ఉన్న సమయంలో చెట్లు విరిగిపడడం కావచ్చు, సో ఏదైనా కాలనీలకు సంబంధించి కావచ్చు, ఈ నాలాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి దాదాపు 3 షిఫ్ట్ల వైజ్గా ఒక్కొక్క టీంలో దాదాపు 6 అంటే దాదాపు 3 షిఫ్ట్ల వైజ్గా 18 మంది 150 టీంలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు నగరంకి సంబంధించి కూడా వాటర్ లాగింగ్ కావచ్చు, దాంతోపాటు ఎక్కడెక్కడ నాలాలకు సంబంధించి కావచ్చు, ఏమన్నా కాలనీలు మునిగినా కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ముందస్తుగా కూడా చర్యలు తీసుకునే విధంగా, ఎందుకంటే ఇప్పటికే చూసాము గత వారం కింద నగరంలో కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో కూడా మనకు వాటర్ లాగింగ్ అనేవి చాలా ప్రాంతాల్లో కూడా జలమయం అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు సికింద్రాబాద్కు సంబంధించి ప్యాట్నీ ఖాళీ కావచ్చు, దాంతోపాటు ఇటు నల్లకుంటకు సంబంధించి పద్మారావు నగర్ కాలనీ కావచ్చు, నాలాకి సంబంధించి కూడా వరద ఉద్రిక్తత పెరగడం, దాంతోపాటు కంటిన్యూగా వర్షం కురవడంతో కూడా చాలా వరకు ప్రజలైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో ఇట్లాంటివి అవ్వకూడదని చెప్పేసి కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకైతే వర్షం తీవ్రతనైతే సమయం గడుస్తుందా కొద్ది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇదే తీవ్రతనైతే మరో రాబోయే 3 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు సమయం గడుస్తున్న కొద్ది కూడా వరద తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇవ్వచ్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు మ్యాప్కి సంబంధించి కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి ఐఎండీ ఇంపాక్ట్ ఫోర్కాస్ట్తో పాటు ఇటు నగరంకి సంబంధించి కూడా ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది, ఏ ప్లేసెస్లో వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాబోయే 3-4 గంటల పాటు కూడా మనకు మొత్తం వర్షం కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు కావచ్చు, ఇటు హిమాయత్ సాగర్ కావచ్చు, దాంతోపాటు ఉస్మాన్ సాగర్కి సంబంధించి ఎగువ కురుస్తున్న వర్షాలు, ఇటు వికారాబాద్ కావచ్చు, పరిగి, చేవెళ్ళ, శంకర్పల్లి ఏవైతే ఎగువ ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ వర్ష తీవ్రత పెరుగుతూ ఉండడం, అక్కడి నుంచి వరద తీవ్రత ఉధృత పెరుగుతూ ఉండడంతో ఈ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి సంబంధించి కూడా వరద తీవ్రత పెరుగుతూ ఉంది. సో మూసీ నదికి సంబంధించి కూడా చాలా వరకు ఏవైతే పరివాహక ప్రాంతాలు ఉంటాయో ఆ మూసీ కావచ్చు, దాంతోపాటు నాలాలకు సంబంధించి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు, హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదే వర్షం అయితే దాదాపు నగరంకి సంబంధించి అయితే మనకు 48 గంటల పాటు ఉండే అవకాశం ఉంది. సో 3 గంటలకు మనకు సంబంధించి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో తేలికపాటి నుంచి అయితే మోస్తారు వర్షాలు అయితే నగరంలో ఉండే అవకాశం ఉంది. ఇక రాత్రి సమయంలో కాస్త వర్ష తీవ్రత పెరిగి జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. సో ఎవరైతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు ఉంటారో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, దాంతోపాటు వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇదే వాతావరణం అయితే మరో 3 గంటల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సూర్య.